హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుంపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికెన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభువందనార్చనములే విభు చింతయు నామకీర్తనంబే విభులీలద్భుతములు యవని సంశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు. నేనా విభురాశ్రయించదఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పరమేశు పాదయుగమెప్పుడు కోరి భజించినేర్పరుల్లోపలి బుద్ధిలో ఉభయలోకములందల శక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారుజితశ్రములై చరింతురే. ఆ పరమేశు మృక్యదఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు శశి అయిన మరి దానములన్నీయు శశి అయిన జపములు శశి అయిన ఫల సంచయమెంవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు. అయ్య పరిమితున్ భజించదఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ శశిననో మనోనియతినో దానం వ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మ రుద్రముఖురల్ భావింతురెవ్వాని. అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండవుగాక నాకెప్పుడు. అణువో కకడున్ మహావిభవుడో యచ్ఛిన్నుడో ఛిన్నుడో గుణియో నిర్గుణడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమార్గణులయ్యే విభు పదపద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణమున్ చేసెదురు అట్టి పరమున్ సర్వాత్ము సేవించదన్. నానాస్థవర జంగమ ప్రకరముల్నాయంత నిర్మింప విన్నాణంబేమియులేక తొట్రుపడగా నాకున్ సమస్తానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంబుగానిచ్చే. మున్ను ఏ నా ఈశ్వరు ఆజ్ఞగాక జగముల్ నిర్మింపశక్తుండనే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ ధ్రువుడి కోసం నందుడు సునందుడు తీసుకొచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి వైకుంఠధామం నుంచి వచ్చినటువంటి విమానాన్ని ధ్రువుడు చూసిన తర్వాత వెంటనే నామాన్ని ఏం చేయాలో తెలియక అదంతా మర్చిపోయి ఒక్కసారి మహత్తరమైనటువంటి ఆశ్చర్యంతో కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిపోయినటువంటి ఆ ధ్రువుడికి సత్కారం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా స్మృతికి రాలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన నామాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క ఆ నామాన్ని పలుకుతూ నిలబడిపోయాడు, అంజలి ఘటిస్తూ నిలబడ్డాడు. ఆయన యొక్క ఆ స్థితిని చూసిన తర్వాత ఆ సునందుడు నందుడు కూడా ఈ విధంగా ధ్రువుణ్ణి వాళ్ళు పలకరించారయ్యా. సునంద నంద ఊచుతహు ఏమన్నారంటే, భో భో రాజన్ సుభద్రంతే వాచం నో అవహిత శృణు యః పంచవర్షస్తపసా భవాన్ దేవమతీతృపత్. భో భో రాజన్, ఓ రాజా, తే నీ కొరకు సుభద్రం సకల కళ్యాణాలు కలుగ్గాక, నీకు అన్ని శుభాలే కలుగుతాయి అని చెప్పి ఆశీర్వాదపూర్వకంగా మొట్టమొదటి ఆశీర్వాదం చెప్పి మా వాచం, మేము చెప్పేటువంటి వాచం మాటను అవహిత సావధానుడవే శృణు విను, మేము నీతో కొన్ని చెప్తాం, నువ్వు సావధానంగా విన్నాయన అని అంటూ ఏమన్నారంటే, పంచవర్ష 5 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నీవు భవాన్ నీవేం చేసావంటే తపస్సు చేత దేవం
అందరికీ దేవుడైనటువంటి వాడు, సర్వలోకాలకి జ్యోతిస్వరూపమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపమైనటువంటి, అనంతస్వరూపమైనటువంటి, సత్యస్వరూపమైనటువంటి దేవం ఆ శ్రీహరిని అతీ తృపత్, చాలా సంతోషపెట్టావయ్యా. ఆయన మాతో పంచుకుంటాడు, ఆయన యొక్క తృప్తిని చూశాం కదా మేము. కాబట్టి 5 ఏళ్ల వయసులోనే నువ్వు భగవంతుని తృప్తిపరిచేటువంటి వాడవు నువ్వు అని ఆయన. మేమెవరం అంటే తస్యాఖిల జగద్ధాతురావాం దేవస్య శారంగిణ పార్షదా విహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం. అవాం అంటే మేమిద్దరం కూడా అఖిల జగద్ధాతు, ఈ సకల జగత్తంతటికీ కూడా, ధాతు అంటే తండ్రి, ఈ సకలమైనటువంటి జగత్తంతటికీ కూడా తన యొక్క బీజం చేత ఈ ప్రకృతిలోకి తన బీజాన్ని ప్రవేశపెట్టి ఈ సృష్టి అంతటికీ కూడా తండ్రి సమానుడైనటువంటి అఖిల జగద్ధాతు ఆ శ్రీహరి ఏం చేస్తాడంటే శారంగిణ, శారంగము అనేటువంటి ధనస్సు ఎప్పుడు కలిగి ఉంటాడు ఆయన, శారంగధనుడు. అటువంటి తస్య ఆ దేవస్య, ఆ శ్రీహరి యొక్క పార్షదో, ఆయన యొక్క అనుచరులు మేము, ఆయన పక్కన ఉంటూ ఉంటాం. ఆయన అక్కడికి వెళ్తే అక్కడికి కమాండోస్ లాగా మేము ఎప్పుడూ ఉండేటువంటి వాళ్ళం. త్వాం అటువంటి మేము ఇద్దరము కూడా నిన్ను భగవత్పదం, శ్రీహరి యొక్క ఆ భగవంతుడు నివసించు ఉండేటువంటి ఆ శ్రీహరి ఉండేటువంటి పదానికి భగవత్ పదం, ఆ పదానికి, ఆ ధామానికి, ఆ లోకానికి నేతుం తీసుకెళ్ళడం కోసమని చెప్పి ఇహ సంప్రాప్తం, ఇహ ఇక్కడికి, ఈ భూమండలానికి, ఈ బదరికాశ్రమం దగ్గరికి, ఇహ ఇచ్చటికి సంప్రాప్తం మేము వచ్చి ఉన్నాము అన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే శ్రీ భగవత్ పదం, భగవంతుడి యొక్క స్థానము. అంటే మనం అలా అనేటప్పటికి ఏమైపోతుంది అంటే ఏదో రాష్ట్రపతి భవనం ఢిల్లీలో ఒక చోట ఉంటుంది అనేటువంటి భావం అనుకుంటాం. ఎక్కడో వైకుంఠం ఉంది, ఆ వైకుంఠం నుంచి విమానాన్ని వాళ్ళిద్దరి చేత పంపించాడు, ఈయన ఎక్కించుకొని అక్కడ తీసుకెళ్తాడు అనేటువంటి ఒక భావం మనలో కలుగుతుంది. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే భగవత్ పదం అంటే భగవంతుడి యొక్క స్థానము, భగవంతుడి యొక్క స్థితి. భగవంతుడు ఏమిటి? ఆత్మస్వరూపుడు కాబట్టి భగవంతుడు మొత్తం అంతా వ్యాపించిపోయి ఉన్నప్పుడు ఆత్మస్వరూపం కింద, ఆత్మ చైతన్య ప్రకాశం కింద సర్వలోకాలలోనూ ప్రతి అణువులోనూ కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి పరమాత్మకి ఫలానా ఒకచోటే ఉంటాడు అనేటువంటిది ఉండదు కదా. అందువల్ల ఏమిటంటే భగవత్పదం నేతుం ఇహ సంప్రాప్తో, అటువంటి పదంలోకి అంటే సర్వే సర్వత్రా వ్యాపించిపోయి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క పదం, ఆ స్థితికి పదం అంటే ఆ స్టేట్ ఆఫ్ దట్, అందులోకి తత్పదం, ఆ అందులోకి నిన్ను తీసుకెళ్ళడానికి అని చెప్పి మేము వచ్చాము. ఇది విమానము, విశిష్టమైనటువంటి మానము అంటే కొలత కలిగినటువంటిది. అంటే ఏమిటన్నమాట? ఆ కొలత విశిష్టంగా ఉంటుంది, అంటే లిమిట్స్ లేనటువంటిది. కుంఠము అంటే ఏ విధమైనటువంటి ఆటంకాలు లేనటువంటిది వైకుంఠము. అటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చామయ్యా అని చెప్పి భగవత్పదానికి ఆ విధంగా ఆయనకి స్ఫురించేటట్టు చెప్తూ, ఇక రెండోది ఏమిటంటే శ్రీహరి వచ్చి వరం ఇచ్చాడు కదా అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి స్థానంలో నిన్ను నిలబెడతామని. ఆ స్థానంలోకి చేర్పడానికి తనకి సాధ్యం కాదు కాబట్టి, అంటే భగవంతుడు వరం ఇచ్చాడు అంటే ఆ వరాన్ని మనం అనుభవిస్తున్నాము అంటే అంత మహత్తరమైనటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే ఎంత పెద్ద ర్యాకెట్ ఉండాలి, ఎంత ఫ్యూయిల్ ఉండాలి, అక్కడికి వెళ్ళాలి అంటే ఆ శక్తి చాలదు కాబట్టి, అది తెలుసు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా ఆయన వరం ఇచ్చిన వాడే వరాన్ని పొందించడం కోసమని అన్ని ఏర్పాట్లు తానే చేసుకుంటాడు. వరం ఇస్తాడు, ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాడు, మన ఏ కష్టము నష్టము లేకుండా తీసుకెళ్ళి ఆ పదంలో పెడతాడు. అప్పుడు నువ్వు చెయ్యాల్సినటువంటిది ఏమీ ఉండదు అనేటువంటి విషయం చెప్పడానికే ఈ కథలో నేతుం తీసుకెళ్ళడానికని చెప్పి ఇహ సంప్రాప్తో వచ్చామయ్యా అన్నాడు. అన్న తర్వాత
ఆ విష్ణుపదం ఉంది చూసావా ధ్రువ, అది సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా. సుదుర్జయం, అది ఎవ్వరు కూడా ఆ పదాన్ని చేరుకోలేదు. దాన్ని జయించడం అంటే దాన్ని రీచ్ అవ్వడం అనేటువంటిది ఎవరికి కూడా సాధ్యం కాదు. అది విష్ణుపదం, శ్రీహరి యొక్క ధామం అది. ఆ పదం చేరుకోవడం వరకు సాధ్యం కాదు. అటువంటి పదాన్ని త్వయా జితం, నువ్వు జయించేసావయ్యా. ఆయనకి అంత ప్రేమ పుట్టేసేసి రారా వచ్చే నా దగ్గరికి అనేటువంటి విధంగా ఆయన యొక్క మనసుని అంత ఆహ్లాదకరం చేసేసి జయించేసావు నువ్వు. అది యత్, ఆ పదం ఉంది చూసావా, దానిని సూరయ అంటే మహర్షులు కానీ మునులు కానీ సాధకులు కానీ సాధ్యులు కానీ మహాభక్తులు కానీ వీళ్ళందరినీ సూరయ అంటే ఇక్కడ సప్తఋషులు లాంటి వాళ్ళు అప్రాప్య చేరలేక పరం కేవలం పరం అంటే ఇంకా ఆ పదాన్ని నువ్వు చేరుకున్నటువంటి పదాన్ని చేరలేక ఈ సప్తఋషులు కానీ ఈ సాధ్యులు కానీ ఈ మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విచక్షతే అలాగ చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తూ ఉంటారు? వాళ్ళతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చూస్తూ ఉంటారు అలా అంటే చంద్ర దివాకర ఆదయ, చంద్రుడు సూర్యుడు గృహ నక్షత్రాః, గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన్ని చూస్తూ ఆ పదం వైపు చూస్తూ అలాగా తిరుగుతూ ఉంటారు. దక్షిణం ప్రదక్షిణంగా పర్యంతి, చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడికి చేరుకోలేరు. చంద్రుడు సూర్యుడు తర్వాత అగ్ని తర్వాత రకరకాలైనటువంటి ఈ మహర్షులు వీళ్ళందరూ కూడా చేరుకోలేక అలాగ ఆకాశం వైపు చూస్తూ అలాగా రౌండ్లు కొడుతూనే ఉంటారు. దక్షిణం ప్రదక్షిణంగా పర్యంతి, చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి స్థానాన్ని నీవు జయించే స్వయాజితం, నువ్వు జయించావు కాబట్టి కాబట్టి దానిని ఆతిష్ట, వచ్చి దాన్ని అధిష్ఠితిగా రా అని చెప్పి అంటూ ఇంకా ఏమన్నారంటే అనాస్థితం తే పితృభిర్న్యైరప్యంగకర్హిచిత్ ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణోః పరమం పదం. విష్ణోః పరమం పదం, ఆ విష్ణుపదం పరమం చాలా శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, అనుభూతిపరమైనటువంటిది, ఆనందకరమైనటువంటిది, సత్యమైనటువంటిది, జ్ఞానమైనటువంటిది, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కల్మషాలు లేనటువంటిది, నిత్యమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. తద్విష్ణోః పరమం పదం. విష్ణోః అది సర్వవ్యాపకమైనటువంటిది. విష్ణు అంటే సర్వవ్యాపకంగా సర్వవ్యాపకమైనటువంటిది. ఆ పదాన్ని అనాస్థితం, ఓ అంగ, ఓ అబ్బాయి, ఓయి కర్హిచిత్ ఏ కాలంలో కూడా ఎప్పుడూ కూడా తే పితృభిః అన్యైః అపి నీ పితృదేవతలందరూ కూడా అంటే ఏమిటి, మనువు కానీ నీకు తండ్రి అయినటువంటి ఆ ఉత్తానపాదుడు కానీ తర్వాత మీ బంధువర్గం వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా వాళ్లే కాకుండా అన్యైః అపి ఇతరులు కూడా సప్తఋషులు కానీ ఎవరిని తీసుకో ఎవరు కూడా అనాస్థితం ఆ పదాన్ని ఎవరు అధిష్ఠించలేదు. ఆ సీట్ని ఎంతవరకు కూడా ఎవరు అధిష్ఠించలేదు. దాన్ని అటువంటి జగతాం వంద్యం తత్ ఆ స్థితి ఉందే అది జగతాం లోకాలన్నీ కూడా అంటే లోకాలలో ఉండేటువంటి రకరకాలైనటువంటి జీవులు, మహాత్ములు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, దేవజాతుల వాళ్ళు అందరూ కూడా వంద్యం నమస్కరించదగినటువంటి తత్ అది ఆ ప్రసిద్ధమైనటువంటి పరమం, అది సర్వాతిశయ అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది, పరమం అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, చేరుకోవలసినటువంటిది. అది విష్ణోః పదం ఆతిష్ఠ రామ వచ్చి అటువంటి పదాన్ని ఆతిష్ఠ అధిష్ఠించి వచ్చి నువ్వు అని చెప్పి ఓ విదుర సునందనందులు ఆయనతో మాట్లాడి ఇంకా ఏమన్నారంటే
అనేటప్పటికి ఆహా అని విమానాన్ని మీరే తీసుకొచ్చారంటే అబ్బెబ్బెబ్బే అలా కాదురా అబ్బాయి, ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోకమౌలినా ఉపస్థాపితమాయుష్మన్నధిరోఢం త్వమర్హసి. ఆయుష్మంతుడు నువ్వు స్థిరకాలం నీ స్థిరకాలం ఉండిపోయేటువంటి వాడివి కాబట్టి ఆయుష్మంతుడు నువ్వు. ఉత్తమ శ్లోకమౌలినా ఏ శ్లోకమైనా సరే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఎవరికి నమస్కారం పెట్టినటువంటి ప్రతి నమస్కారం కూడా కేశవం ప్రతిగచ్చతి. అదనమాట ఉత్తమ శ్లోకమౌలిన అంటే. ఎవరైనా సరే ఏ దేవతని కానీ దేనినైనా కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు, నమస్కారం పెడుతున్నారు అంటే అది చేరేది కేశవం ప్రతిగచ్చతి, ఒక్క పరమాత్మకే చేరుతుంది. అలాంటి కెపాసిటీ కలిగినటువంటి వాడిని ఉత్తమ శ్లోకమౌలిన అంటారు. అంటే పవిత్రమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు కాబట్టే, సమస్త దేవతలలోనూ కూడా తానే ఉంటాడు కాబట్టే నమస్కారం అంతా కూడా ఆ దేవతా స్వరూపాలలో ఉండేటువంటి ఆ పరమాత్మకే చెందుతుంది. అంతటి అగ్రేశ్వరుడైనటువంటి వాడు శ్రీహరి. ఆయన ఉపస్థాపితం, మమ్మల్ని పిలిచాడయ్యా. ఆ కింద ధ్రువుడు ఉంటాడు భూలోకంలో, వీళ్ళ విమానాన్ని తీసుకుని వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్ళి వాడిని తీసుకురండి అని చెప్పి ఉపస్థాపితం మమ్మల్ని ఇద్దరిని పురమాయించాడు, మా ఇద్దరిని పంపించాడు. ఏతత్ అది ఈ విమాన ప్రవరం, అందులోనయ్యా ఓ ధ్రువ ఇది విమాన ప్రవరం, ఇది ఆయన యొక్క సొంత ఫ్లైటే అనిపిస్తూ ఉంటుంది మాకు. ఆయన ఎప్పుడు వచ్చినా ఇటువంటి దీంట్లోనే ఎక్కువస్తాడు, ఆయన ఎక్కే విమానమే ఇది, శ్రేష్టమైనటువంటి విమానం. హిజ్ ఓన్ స్పెషల్ ఫ్లైట్ పంపించాడు. దానిని నీవు అధిరోఢుం అధిష్ఠించుటకు అర్హసి, నీకు అర్హత వచ్చిందయ్యా అని నందసునందులు ఇద్దరూ కూడా ఆ ధ్రువుడితో అన్నారయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, ధ్రువుడు ఏం చేశాడండి, ఏదో కోపంతో బయటకు వచ్చేసేసి నారద మహర్షి అదృష్టం కొద్దీ నారద మహర్షి కనిపించాడు. కనిపించిన వెంటనే ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ అని అహోరాత్రాలు 6 నెలల పాటు శ్రీహరి యొక్క భగవత్ స్వరూపాన్ని మనసులో పెట్టుకుని నిరంతరము కూడా ధ్యానం చెయ్యడం వల్ల పొందినటువంటి మహత్తరమైనటువంటి అనుభవం ఇది. అందువల్ల భాగవతంలో మనకి దాదాపుగా 3 మంత్రాల యొక్క పరిస్థితి ఉంటుంది. అది చతుర్థ స్కంధంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి, తర్వాత సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్ర, తర్వాత గజేంద్ర మోక్షంలో కూడా శ్రీహరికి సంబంధించినటువంటి అక్షాక్షరి మంత్ర మననం ఉంటుంది. అదైన తర్వాత దశమ స్కంధం అంతా కూడా మనకి కృష్ణ 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 అని చెప్పి ఓం కృష్ణాయ నమః ఓం కృష్ణాయ నమః అనేటువంటి కృష్ణనామం చేత అటు గోపికలు కానీ, యశోద కానీ, దేవకీదేవులు కానీ, కంసాది రాక్షసులు కానీ, బాలికలు కానీ, గోపికలు కానీ, మహర్షులు కానీ, రుక్మిణాదులు కానీ వీళ్ళందరూ కూడా కృష్ణ 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 అనేటువంటి ఆ మంత్రం, మొత్తం ఈ 3 మంత్రముల యొక్క విస్తారమే మోక్షగంధమైనటువంటి ఈ భాగవతంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని కానీ, ఈ కథను మనం అంతా విని దీనిని కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ద్వాదశీ అక్షర మంత్రాన్ని నిరంతరము కూడా మనం ధ్యానించినట్లయితే మనకి ఆ అదృష్టం ఉన్నట్టయితే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మనకి సునందనందుల చేత ఆ విమానాన్ని పంపిస్తాడు. అనేటప్పుడు నిజంగా వస్తారండి. సునంద నంద అనేటువంటి వాళ్ళు విమానాన్ని పట్టుకొస్తారు.
అంటే దాని అర్థం ఏమిటంటే సునంద. సు అంటే మంచిదైనటువంటి, అంటే పవిత్రమైనటువంటి, మంగళకరమైనటువంటి, నందము అంటే ఆనందాన్ని. సునంద నంద. ఆ ఆనందాన్ని సునందనంద అంటే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అనేటువంటి ఒకానొక మానసిక అవస్థని తీసుకొచ్చి మన విమానము అంటే విమానము అంటే ఏమిటి? మానవుడి యొక్క దేహం కూడా నిరంతరము ఇటు అటు ఇటు అటు ఇటు అటు కదులుతూ ఉంటుందిగా. విమానము విశిష్టమైనటువంటి మానములోకి, అంటే మన ఆలోచనలు, మన కొలతలు, మన డైమెన్షన్స్ ఇవన్నీ కూడా విశిష్టంగా మారి అందులో పరమాత్మ యొక్క పూర్ణ కళా స్వరూపమైనటువంటి ఆ వెన్నెలలాంటి ఆనందం మనలోకి నిండి భగవంతుడు తన పదాన్ని, ఆ విష్ణు పదాన్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది స్మా అని చెప్పి భాగవతంలో ఈ కథారూపంలో మనం అనుభవించేటువంటి స్థితిని ఆ విధంగా చెప్పారు. ఇది అయిన తర్వాత మైత్రేయ ఉవాచ నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచం ఉరుక్రమప్రియ కృతాభిషేక కృత నిచమంగళో మునీన్ ప్రణమ్యాశిషమభ్యవాదయత్. మైత్రేయ మహర్షి విదురుడితో, ధ్రువుడికి శ్రీహరి చాలా ప్రియుడయ్యా విదురా. తర్వాత శ్రీహరికి ధ్రువుడంటే ప్రియుడు, తర్వాత ధ్రువుడికేమో శ్రీహరి అంటే ప్రియము, ధ్రువుడికేమో శ్రీహరి అంటే ప్రియం. సరే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బాగానే ఉంది. మరి నువ్వు ప్రేమిస్తున్నావో లేదో ఆవిడకి తెలుసు. నేను నిన్ను బాగా ప్రేమించేస్తున్నాను, బాగానే ఉంది. అందువల్ల ఏమిటంటే వన్ సైడ్ లవ్ కాదు వాళ్ళిద్దరిదిను. ధ్రువుడికి శ్రీహరి ప్రియుడు, శ్రీహరికి ధ్రువుడు ప్రియుడు. అది మ్యూచువల్, రెండు వైపులంటే ఉండేటువంటి ప్రేమ, ప్రియత్వం, మమకారం, ఆత్మీయత ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా పెనవేసుకుపోయినటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం ఇది అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ద్వాదశాక్షరి మంత్రం చేత మనం శ్రీహరిని మన ప్రియుడిగా, ఆత్మీయుడిగా, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడిగా, నిర్మలుడుగా నిరంతరము కూడా మనం ఆయన్ని ప్రేమిస్తే డెఫినెట్గా శ్రీహరి కూడా మనని ప్రేమిస్తాడు. అందువల్ల ఏంటంటే మనం ప్రేమించేటువంటి వస్తువులు, మనుషులు, ఆభరణాలు వీటి మీద మనకు ప్రేమ ఉందనుకోండి, మన ఆభరణం మీద మనకు ప్రేమ ఉందనుకోండి, నా ఆభరణాల మీద నాకు చాలా ప్రేమ అండి, ఈ గొలుసు అంటే నాకు ఇష్టమండి, ఈ చీర అంటే నాకు ఇష్టమండి, ఈ కారు అంటే నాకు ఇష్టమండి అన్నాడు అనుకోండి, ఆ కారుకి, ఆ ఆభరణానికి, ఆ చీరకి నీ మీద ప్రేమ ఉండి సావదు. అవి లైఫ్లెస్ థింగ్స్. అవన్నీ దానికి చైతన్యం లేవు వాటికి. ఆ చైతన్యం లేనటువంటి వాటి మీద ప్రేమిస్తే అవి మిమ్మల్ని ప్రేమిస్తాయా? నువ్వు భగవంతుడిని ప్రేమిస్తే నిన్ను ప్రేమించేటువంటి వాడు భగవంతుడే. నేను ఎవరినో ఒకరిని ప్రేమించాను అనుకోండి, నా పిల్లలనో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళనో, నా మిత్రులనో, వాళ్ళనో ప్రేమించేస్తూ ఉంటే నేను వాళ్ళు నిన్ను ప్రేమించరు. నీ ఇంటి నుంచి వెళ్తూ మొహం పక్కకు తిప్పేస్తారు వాళ్ళని ఎందుకు అందువల్ల ఈ మనుషుల మీద, ఈ వస్తువుల మీద, ఈ కార్యక్రమాల మీద కాదు మనకు ఉండాల్సినటువంటిది ప్రేమ. ఏ కార్యక్రమం చేసినా చేయబడుతూ ఉండేటువంటి కార్యక్రమంలో ఏ దేవతనో, దేనిని ఉద్దేశించి చేస్తున్నావో దాని మీద నువ్వు ప్రేమ ఉంటే ఆ టార్గెట్ మళ్ళీ నిన్ను ప్రేమిస్తూ ఉంటుంది అని భాగవతం చెప్తోంది. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచం ఉరుక్రమ ప్రియ. అలాగా వాళ్ళిద్దరూ ప్రియులయ్యా. వైకుంఠవాసి అయినటువంటి ఆ శ్రీహరికి అనుచరులు ఇద్దరూ ఈ మాట చెప్పి అలా వాళ్ళు ఎలా చెప్పారంటే ఈ మాటని, నువ్వంటే ఆయనకి ఇష్టం, ఆయనంటే నీకిష్టం అనేటువంటి ఆ రెండు మాటలు ఎంత బాగా పలికారు అంటే చాలా తేనెలొలికేటువంటి పలుకులుగా పలికారట వాళ్ళు. అంటే ఎంతో ఆనందాన్ని, ఒక మధురమైనటువంటి దానిని చెవిలో పడినప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుందో ఆ విధంగా వాళ్ళు పలికారయ్యా. విన్న తర్వాత ధ్రువుడు ఏం చేశాడు? వెంటనే వచ్చింది కట్టుబట్టలతో యాజ్ ఇట్ ఈజీగా విమానం ఎక్కేశాడా అని మాత్రం అనుకోకు విదురా.
ఆ విమానం ఎక్కడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఒక పూజ చేయాలన్నా, ఒక సహస్రం చేయాలన్నా, ఏది చేయాలన్నా దానికి ఏదో ముందు ఒక సంకల్పం చెప్పుకోవాలి, దానికి ఆవాహన చేసుకోవాలి, దానికి ఏదో గోత్రనామాలతో పెట్టుకోవాలి. అయ్యా మేము వచ్చాం, నిన్ను పూజ చేస్తాం, ఇక్కడ కూర్చుంటాం, ఏవో దీంతో నిన్ను అర్చన చేస్తాం, ఈ అర్చన అయిన తర్వాత ఏదో ధూపదీప నైవేద్యాలు చేస్తాం, ఆ తర్వాత ఇది నైవేద్యం పెడతాం, ఆ తర్వాత మేము ఆ పూజ చేయడం వల్ల వచ్చినటువంటి ఆ పుణ్యాన్ని ఒక పుష్పంలోకి దానిని మా హృదయంగా భావించి దానిలో మా పుణ్యం అంతటినీ కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఆ మంత్రపుష్పాన్ని విని అది నీ పాదాలకి సమర్పిస్తాము అనేటువంటి ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలి. ఏది చేసినా అదే చేసాడండి ధ్రువుడు. విమానం వచ్చింది కదా, సూట్ కేసు కూడా తీసుకోకుండా విమానం ఎక్కేసేసాడు. బాగుంది బాగుంది ఎక్కేయలేదండి. ఏం చేశాడంటేట, విన్నటువంటి కృతాభిషేక, వెంటనే స్నానం చేసేసాడు. కృత అభిషేక అంటే అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత ఆనందంగా మనం చేస్తూ ఉంటామో విగ్రహాలకి, లింగానికి, అదేవిధంగా తనలో శ్రీహరి ఉన్నాడు అని భావన చేస్తూ తను స్నానం చేస్తున్నప్పుడు శ్రీహరే స్నానం చేస్తున్నాడు అనేటువంటి భావంతో స్నానం చేశాడు. కృత అభిషేక, అభిషేక అనే పదం అందుకు వాడారు. లేకపోతే కృతస్నాన అనేసాడు, స్నానం చేసేసాడు అనేటువంటిది మనం మగ్గులతో నీళ్ళు వేసేసుకున్నట్టు. అలా కాదు, కృత అభిషేక, అభిషేకంలాగా చేసేసుకున్న తర్వాత కృత నిత్యమంగళ, చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు ఉంటూ ఉంటాయి ప్రతి వాడికి కూడా. అదేమిటంటే అనుష్ఠానం చేయాలి, గాయత్రి మంత్రోపదేశం, సంధ్యావందనం చేయాలి, గాయత్రి మంత్రోపాసన చేయాలి. ఆ గాయత్రి మంత్ర ఉపాసన చేసినటువంటి సందర్భంలో చేయాల్సినటువంటి సూర్యోపాస్థాన మంత్రం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసేసి అప్పుడు ఏం చేయాలి అంటే, మన ఇళ్లలో ఇప్పుడు పెద్దవాళ్ళు మనకి కరువు అయ్యారు కాబట్టి, దూరం అయిపోయారు కాబట్టి ఏం చేయాలి అంటే, ఇలా అనుష్ఠానం చేసిన తర్వాత మునీన్ ప్రణమ్య, ఈ ధ్రువుడి కోసం విమానం వచ్చింది అని తెలుసుకుని వచ్చినటువంటి మహర్షి గణాలన్నీ కూడా అక్కడ ఉంటే పెద్దలందరూ వచ్చారు అని చెప్పి మునీన్ ప్రణమ్య, అక్కడికి వచ్చినటువంటి మహర్షులందరికీ కూడా నమస్కారం చేస్తే వాళ్ళు ఆశిషం అభ్యవాదయత్, వాళ్ళందరూ కూడా ధ్రువుణ్ణి ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తరువాత అప్పుడు ధ్రువుడు ఏం చేశాడంటే, పరిత్యాభ్యత్యధిష్ట్యాగ్ర్యం పార్షదా అభివంజచ ఈయేష తదధిష్టాతుం బిభ్రద్రూపం హిరణ్మయం. ధిష్ట్యాగ్రహం, ఆ శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి అగ్ర్యం అంటే చాలా గొప్పదైనటువంటి ఆ విమానాన్ని అభ్యర్చ్య, వెంటనే ఆ విమానాన్ని పూజించాడు. ఎందుకంటే అది సాక్షాత్తు శ్రీహరి ఎక్కి తిరిగేటువంటి విమానం. అది అందులో విష్ణు పార్షదులు కూర్చున్నటువంటి విమానం. ప్రతి అణువు, ప్రతి ఇది కూడా ఆ శ్రీహరి యొక్క పాదం చేత, శ్రీహరి యొక్క చేతిస్పర్శ చేత, శ్రీహరి యొక్క ఆ పార్షదుల చేత పవిత్రం చేయబడింది. కాబట్టి తన ఈ రాజరికం చేసి యుద్ధం చేసి కాళ్ళు అవి కడుక్కోకుండా చూసే గుళ్ళోకి వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏం చేశాడంటే ఆ విమానాన్ని అభ్యర్చ్య, యథావిధిగా పూజించి, పరీచ్య దాని చుట్టూ ప్రదక్షిణ చేసి, పార్షదౌ ఆ తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఇద్దరు పైలట్స్ ఉన్నారుగా, పైలట్ కో పైలట్ సునందుడు నందుణ్ణి పార్షదో అభివంద్య, వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చెప్పి హిరణ్మయం రూపం బిభ్రత్, వెంటనే విమానానికి ఎప్పుడైతే ఆయన ప్రదక్షిణ చేశాడో, ఎప్పుడైతే మునులందరూ కూడా ఆశీర్వదించారో, ఎప్పుడైతే ఆ పార్షదులు ఇద్దరికీ నమస్కారం పెట్టాడో, అప్పుడు ధ్రువుడికి ఉండేటువంటి ఆ ఆ తేజస్సు, ఆ కాంతి మారిపోయింది. ఆయన ఏదో మామూలుగా ఏదో చామనఛాయగానో తెల్లగానో ఉండుంటాడు. అటువంటి వాడు ఏమైపోయాడంటే హిరణ్యమయం రూపం బిభ్రత్, ఒక బంగారం రంగుతో వెలిగిపోవడం ప్రారంభించట. ఎప్పుడూ ఆ విమానం చుట్టూ ప్రదక్షిణ చేసి, అంతకుముందు ఋషుల యొక్క ఆశీర్వాదాలు తీసుకుని విమానం చుట్టూ ప్రదక్షిణ చేసి, ఆ తర్వాత వచ్చినటువంటి పైలట్లు ఇద్దరికీ నమస్కారం చేశాక అప్పుడు తన యొక్క శరీర కాంతి అంతాగా హిరణ్మయం రూపం బిభ్రతి. అప్పుడు ఆ పర్మిషన్ తీసుకుని, ఆ పైలట్స్ ఇద్దరు పర్మిషన్ తీసుకుని తత్ అంటే ఆ విమానాన్ని అధిష్టాతుం, అధిష్ఠించడం కోసం ఈ ఏషా కోరిన, సార్ కెన్ ఐ ఎంటర్ ఇన్ టు ది ఫ్లైట్
అన్నట్టుగా వాళ్ళ యొక్క అనుమతితో ఆయన ధ్రువుడు అనుమతి తీసుకున్నాడయ్యా అన్నాడు. ఇది అయిన తర్వాత ఈ లోపల ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని రేపటి చూసాం. చాలా అద్భుతమైనటువంటి విశేషం జరిగింది. అది రేపటి కార్యక్రమంలో వివరిస్తాం.